హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్. ఇవాల్టి స్పెషల్ అమేజింగ్ సూపర్ సాఫ్ట్ రైసింగ్ బ్రెడ్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాము. ఇది సూపర్ మాయిస్ట్గా ఉంటుంది, చేయడం కూడా చాలా తేలిక. ఎగ్జాక్ట్ బేకరీ స్టైల్లో వస్తుంది. నార్మల్ బ్రెడ్ లాగా డ్రై అయిపోదు. ఇది జ్యూసీగా 2-3 రోజుల పాటు భలేగా ఉంటుంది. అయితే కొన్ని టిప్స్ని తూచా తప్పకుండా పాటిస్తే ఎగ్జాక్ట్ బేకరీ స్టైల్లో టేస్ట్ అష్యూర్గా వస్తుంది. రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి. సూపర్ టేస్టీ బ్రెడ్ని ఇంట్లోనే చేసేస్తారు. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో 1.25 కప్పు మైదా, 1 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ ఈస్ట్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 ఎగ్ని బ్రేక్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు గోరువెచ్చగా ఉన్న వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ కలిసే విధంగా లమ్స్ అనేవి లేకుండా ఈ టైప్లో పిండిని మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 40 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. కరెక్ట్గా 40 మినిట్స్కి మూత తీసి చూస్తే పిండి చూడండి ఎంత బాగా పొంగి సూపర్ మాయిస్ట్గా ఉంది కదా. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఎండు ద్రాక్ష వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పొంగిన పిండిని మరోసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల పిండి ఇంకాస్త సాఫ్ట్గా, లోపల ఉన్న లమ్స్ కూడా పూర్తిగా పోతాయి. ఆ తర్వాత కేక్ మౌల్డ్ని తీసుకొని చుట్టూ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా మౌల్డ్కి ఆయిల్ అప్లై చేసేసుకొని ఇందాక మిక్స్ చేసుకున్న పిండిని ఇందులో వేసేసుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన ఉంచాలి. ఇలా మరో 15 మినిట్స్ పాటు పక్కన ఉంచడం వల్ల పిండి ఇంకాస్త పొంగి ఇంకాస్త సాఫ్ట్గా అవుతుంది. చూడండి, 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పిండి ఇంకాస్త పొంగి సూపర్గా వచ్చింది కదా. ఈ విధంగా వచ్చాక మరోవైపు స్టవ్ మీద ప్యాన్లో స్టాండ్ పెట్టి కొన్ని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఈ స్టేజ్లో బాయిల్ అవుతూ ఉండగా బ్రెడ్ మౌల్డ్ ఇందులో పెట్టేసి ఒక 20 నుంచి 25 నిమిషాల పాటు లేదా టూత్పిక్ క్లీన్గా వచ్చేంత వరకు స్టీమ్ చేసుకోవాలి. చూడండి, మనకి కరెక్ట్గా 25 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే బ్రెడ్ పర్ఫెక్ట్గా పొంగి కరెక్ట్గా బేక్ అయిపోయింది. ఇంకా దీన్ని పక్కకు తీసేసుకొని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత డీమౌల్డ్ చేస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా స్మూత్గా వచ్చిందో మీకే అర్థమవుతుంది. అసలు ఎంత ఫ్లఫీగా ఉందో కదా. చూడండి, ప్రెస్ చేస్తుంటేనే ఎంత సాఫ్ట్గా ఉందో మీకే అర్థమవుతుంది. దీన్ని టేస్ట్ ఎంత బాగుంటుందో అండి. మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసాము. ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్కి కానీ, ఫంక్షన్స్కి కానీ, బర్త్డే పార్టీస్కి కానీ, న్యూ ఇయర్స్కి కానీ, క్రిస్మస్ సెలబ్రేషన్స్లో కానీ ఇలా సింపుల్గా బయట ఆర్డర్ చేసే పని లేకుండా అంతకంటే రుచిగా శుచిగా ఇంట్లోనే చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మరి మీలో ఎంతమంది ఈ కేక్ని ట్రై చేశారు? ఎంతమందికి దీని టేస్ట్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. పిల్లలైతే ఈ విధంగా చేసిన బ్రెడ్ని ఒక పీస్ ఇస్తే చాలు, ఇష్టంగా తినేస్తారు. దీని టేస్ట్ చూసిన వారెవరైనా సరే ఇంకా కావాలి అని అడిగి మరీ తింటారు. మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరి ఇవాల్టి టేస్టీ అండ్ ఫ్లఫీ బ్రెడ్ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి, ఇంటికి కాపలాగా ఉంటాను కానీ కుక్కను కాను, నాకు చెవులు ఉంటాయి కానీ వినపడవు, మరి నేనెవరిని? తాళం. మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి.